ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? నిన్నేమన్నది మమతా బెనర్జీ గారు? 40 సీట్లు గెలిస్తే ఎక్కువ మీ ముఖానికి అన్నది మమతా బెనర్జీ గారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమన్నది? 543 ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో మీ కాంగ్రెస్ పార్టీ 40 కూడా గెలవది అని మాట్లాడింది. మరి 40 సీట్లు గెలవని ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అయిపోయింది. ఇండియా కూడా ఇచ్చకపోయింది కదా. మొన్న మమతా బెనర్జీ బయటకు పోయి, నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతుందా అని చెప్పి, కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేయమని చెప్పిండ్రు. మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇవాళ కేంద్రంలో అధికారంలో రావడం అనేది కళ్ళ. వాళ్ళకి ఆ శక్తి లేదు. బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. ఒక మమతా బెనర్జీకి, ఒక కేసీఆర్ కు, ఒక కేజ్రీవాల్ కు పోరాడే శక్తి ఉన్నది తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు.